ఇదిగోండి 2 లక్షలు. మీ బాబుకి ట్రీట్మెంట్ చేయించుకోండి. చాలా థ్యాంక్స్ మేడం, మీ రుణం తీర్చుకోలేనిది. భలే వారు సార్, త్వరగా వెళ్ళండి. మీరు చెప్పినట్టుగానే చేశాను మేడం. సీతగారు డబ్బులు కూడా ఇచ్చారు. వెరీ గుడ్. అవి నీ దగ్గరే ఉంచుకో. ఇక నువ్వు వెళ్ళు. ఓకే మేడం. సీత, ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. మై డియర్ స్టాఫ్ మెంబర్స్, మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. ఈరోజు మనకు చాలా హ్యాపీ డే. మన కంపెనీ ప్రాఫిట్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అందుకు కారణం మనందరి టీం వర్క్. అందుకే ఈ ఆనందాన్ని మీ అందరితో కలిసి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఈరోజు మీ అందరి నోర్లు తీపి చేయడంతో పాటు అందరికీ ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సూపర్ మామా. మీరు చేస్తున్న పని చాలా బాగుంది. అందరూ కష్టపడితే వచ్చిన ఫలితాన్ని అందరికీ పంచడం మంచి విషయం. ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి సీత? నువ్వు ఆఫీస్కి వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదు. నీకు ఇష్టమైన వంటలు చేసి తీసుకొచ్చాను మామా. వంటలన్నీ మీ ఆయనకేనా సీత? మాకులేవా? అందరికీ తెచ్చాను మావయ్య. రా సీత, కేక్ కట్ చేద్దాం. మీరందరూ ఒకటయ్యి నన్ను పరాయిదాన్ని చేశారా? అదేం లేదు మహా, అనుకోకుండా ఈ సడన్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం. రామ్ వచ్చి చెప్పే వరకు మాకు ఈ విషయం తెలియదు. విద్యాదేవి గారికి ముందే తెలిసిపోయినట్టుంది. అందుకే సీతని ఆఫీస్కి పిలిపించుకుందేమో. నాకు ఈ విషయం తెలీదు మహాలక్ష్మి గారు. మీరు సీత ఆఫీస్కి రావడం నాకు సర్ప్రైజ్గానే ఉంది. మీకు తెలియకుండా ఈ ఆఫీస్లో ఏం జరుగుతాయి విద్యాదేవి గారు? అన్నీ మీకు తెలిసే జరుగుతాయి కదా. లేదు మహా, ఈ ప్రోగ్రాం గురించి నేను, విద్యా, రామ్ ఒకేసారి అనుకున్నాం. నేను చెప్తోంది దీని గురించి కాదు జన. మరి దేని గురించి చెప్తున్నారు పిన్ని? ఒకసారి నేను ఆఫీస్ నుంచి 10 లక్షలు వాడుకుంటే ఈ విద్యాదేవి గారు నన్ను 100 ప్రశ్నలు వేశారు. కానీ సీత ఇందాకే ఇదే ఆఫీస్ నుంచి ఒకరికి 2 లక్షలిచ్చింది. ఈ విద్యాదేవి గారు సీతని ఒక్క ప్రశ్న వెయ్యలేదు. ఎందుకో? అవునా సీత? ఆవిడ చెప్పింది నిజమా? అవునత్తమ్మా. ఇందాక మీరు మీటింగ్లో ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? నా కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది మేడం. అర్జెంటుగా 2 లక్షలు హాస్పిటల్లో కట్టాలి. మీరు ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నారు కదా, పెద్ద సార్ని అడగొచ్చు కదా. సారు వాళ్ళు మీటింగ్లో ఉన్నారు మేడం. ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే ఊరుకోరు.
క్యాషియర్ గారు, అర్జెంటుగా 2 లక్షలు ఇవ్వండి. జనార్దన్ సార్ని విద్యాదేవి మేడంని అడగాలి మేడం. వాళ్ళు మీటింగ్లో ఉన్నారు. నేను వాళ్ళతో తర్వాత చెప్తాను. త్వరగా ఇవ్వండి. ఓకే మేడం. ఇదిగోండి 2 లక్షలు. అంటే వీళ్ళ పర్మిషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆఫీస్ డబ్బుని దాన ధర్మాలు చేసేస్తావా సీత? ఒక చిన్న పిల్లాడి ప్రాణం ఆపదలో ఉంది అంటే ఆ మాత్రం సాయం చేయకూడదు అత్తయ్య. ఆ రోజు నేను కూడా ఒక ముఖ్యమైన పని కోసమే డబ్బులు తీసుకున్నాను. అప్పుడు నన్ను అన్ని మాటలన్నా విద్యాదేవి గారు ఇప్పుడు సీతని ఒక్క మాట అనడం లేదు. నాకొక రూలు, సీతకొక రూలా? ఇక్కడ గొడవలొద్దు పిన్ని, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇది ఆఫీస్ విషయం రామ్, ఇక్కడే మాట్లాడాలి. స్టాఫ్ అందరూ చూస్తున్నారు పిన్ని. చూడు నువ్వు, అందరికీ తెలియాలి కదా నేను ఆఫీస్ కోసం ఎంతో కష్టపడ్డాను. అలాంటి నేను ఒక 10 లక్షలు తీసుకుంటే అనరాని మాటలు అన్నారు. ఈ ఆఫీస్ కోసం ఏ పని చెయ్యని సీత 2 లక్షలు తీసుకుంటే ఎవ్వరూ ప్రశ్నించలేదు. బాలాజీ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని సీత డబ్బులు ఇచ్చానని చెప్పింది కదా పిన్ని. ఆ బాలాజీ అంత సిన్సియర్ ఏం కాదు. చెప్పండి. అవును సార్, అతను ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇలాంటి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఒక అబద్ధాల కోరికి ఆఫీస్ డబ్బుని తగలేసింది. వాడితో మంచి అనిపించుకోవాలని ఈ సీత ఆరాటం. అలాంటి సీతతో గొప్ప అనిపించుకోవాలని ఈ విద్యాదేవి పోరాటం. మధ్యలో నేను దోషనయ్యాను కదా. ప్లీజ్ పిన్ని, ఇక్కడ గొడవ వద్దు. ఆ రోజు నేను చేసింది తప్పైతే ఈ రోజు సీత చేసింది ఏంటి రామ్? అయినా నువ్వేం మాట్లాడవేంటి జనా? నీ కొత్త భార్య చేతిలో కంపెనీని పెట్టావు కదా. ఆఫీస్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఎవరి ఇష్టానికి వాళ్ళు డబ్బులు తగిలేస్తే ఈ కంపెనీ ఏం కావాలి? ఇప్పుడు లాభాలొచ్చాయని కేక్ కోస్తున్నారు. ఆఫీస్ డబ్బులు అనాథ ప్రేతాల్లా ఎగిరిపోతే కంపెనీ నష్టాల పాలై అప్పుడు అందరూ పీకలు కోసుకోవాలి. ఏంటి విద్య ఇది? నువ్వు సీతకిచ్చిన అనవసరమైన అలుసు వల్లే సీత నీతో కూడా చెప్పకుండా చేస్తోంది. మీ ఇద్దరి చనువు ఇంట్లో చూసుకోవాలి గాని ఆఫీసులో ఏంటి? ఎందుకిలా చేసావు సీత? ఈ మధ్య నువ్వు చేసే పనులేం బాగాలేవు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. అయినా నీకేం తెలుసని ఆఫీస్కొచ్చి పెత్తనం చేస్తున్నావు? నీకేం అధికారం ఉందని ఆఫీస్ డబ్బులు స్టాఫ్కు పంచుతున్నావు? ఇది కరెక్ట్ కాదు సీత. నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది. ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ ఆఫీస్లో అలా ప్రవర్తించడం కుదరదు. ఇక్కడ నువ్వేం చేయాలన్నా నన్ను ఆయన్ను పర్మిషన్ అడగాలి. అర్థమైందా? జరిగిందేదో జరిగిపోయింది. లీవ్ ఇట్. అవును విద్య, అందరూ కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముందు ఆ పని చూద్దాం. రామహ, ఇప్పుడు ఈ ఆఫీస్తో నాకు ఏ సంబంధం లేదు జనం. మీ మధ్య పిలువని పేరెంటంలా నేనెందుకు వెళ్తాను? మీ అత్త కోడళ్ళ తిక్క కుదర్చడానికే వచ్చాను. మీ ఇద్దరికి బాగా అయ్యింది.
సారీ సీత, తప్పనిసరి అందరి ముందు నిన్ను తిట్టాల్సి వచ్చింది. నువ్వు కూడా ఇలాంటి తప్పులు ఇంకోసారి చేయకూడదు. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. రా సీత, కేక్ కట్ చేద్దాం. ఈ ఆఫీస్తో నాకు మాత్రం ఏం సంబంధం ఉంది? మీరే కట్ చేయండి. జరిగింది మనసులో పెట్టుకోకు సీత. ఒకప్పుడు నువ్వు కూడా ఈ ఆఫీస్ చూసుకున్నావు కదా. అదెవరికి గుర్తుంది మావయ్య? జరిగిందందరూ ఎప్పుడో మర్చిపోయారు కదా. కేక్ కట్ చే విద్య. మీరు రామ్ కట్ చేయండి. కేక్ తీసుకో విద్య. రా సీత, కేక్ తీసుకో. నాకొద్దు. చిన్నపిల్లలా చేయకు. అలా చూడకు, నువ్వు కూడా నాకు కేక్ పెట్టాలి. రండి, కేక్ తీసుకోండి. రండి. ఏయ్, ఎవర్రా నువ్వు? నా ఇంట్లోకొచ్చి నా చైర్లోనే కూర్చుని దర్జాగా సిగరెట్ తాగుతున్నావు. అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంట్రా? నాకు గాని తిక్క రేగిందంటే గన్ను తెచ్చి షూట్ చేసి పారేస్తాను. Shoot me, Mom. నువ్వా? Yes, my dear godmother Mahalakshmi. How are you? నేను నీ కన్న తల్లినని నీకెవరు చెప్పారు? నువ్వు నన్ను ఎవరి దగ్గర వదిలేసి వెళ్ళావో ఆ డాక్టర్ ఆంటీ చెప్పి. నిర్మల చెప్పిందా? హా, దాని మెడలో వేసుకునే సెతస్కోప్ మెడకు గట్టిగా బిగిస్తే నా జన్మ రహస్యం కక్కేసింది. అబ్బ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 ా. నన్నక్కడ చిన్నప్పుడే వదిలేసి నువ్విక్కడ దర్జాగా బ్రతికేస్తున్నావా మదరు? నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో పట్టించుకోకుండా నన్ను గాలి కొదిలేసి ఈ జాతర నువ్వు చేసుకుంటున్నావా? నువ్వసలు తల్లివేనా? ఆడదానివేనా? కర్ణుణ్ణి కుంతి వదిలేసినట్టు నన్ను వదిలించుకుంటున్నావా? అప్పుడు నేనున్న పరిస్థితుల కారణంగా అలా చెయ్యాల్సి వచ్చింది గౌతమ్. తెలుసు, డాక్టర్ ఆంటీ నీ గురించి అంతా చెప్పింది.
గొడవ నీకు నాన్నకైతే మధ్యలో నేనేం చేశాను? కొడుగ్గా పుట్టడమే నేను చేసిన తప్ప. నేను నీకు ఏ లోటు చేయలేదు. దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు నీ బాగోగులు పట్టించుకున్నాను. నీ ఖర్చుల కోసం ప్రతి నెల డబ్బులు పంపించాను. కానీ నన్ను మాత్రం దగ్గరికి తీసుకోలేదు. నీ కొడుకు అని చెప్పలేదు. ఎందుకు? నేనిప్పుడు వేరే జీవితం గడుపుతున్నాను. నాకు వేరే కుటుంబం ఉంది. భర్త, పిల్లలు ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే ఉన్నట్టున్నాయి. నువ్వు నిర్మల దగ్గర ఉండకుండా ఇక్కడికెందుకొచ్చావు? ఇక్కడేం పని? నువ్విక్కడుంటే నాకు అక్కడేం పని మదరు? ఇక నుంచి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఏమంటున్నావురా? నువ్వు ఈ ఇంట్లో ఉంటావా? ఏ ఉండకూడదా? ఈ వేరే జీవితంలో, ఈ వేరే కుటుంబంలో నాకు కూడా స్థానం కావాలి. చిన్నప్పటి నుంచి కోల్పోయిందంతా ఇక్కడ నాకు దక్కాలి. అది అదేలా కుదురుతుంది గౌతమ్? అది అసాధ్యం. ముందు ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళు తొందరగా బయటికి. మదర్ 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 వెయిట్ మదర్. అరే ఎందుకంత తొందర? నీ గురించి డాక్టర్ ఆంటీ నాతో చెప్పింది. నా గురించి కూడా నీకు చెప్పుంటుంది కదా. నాకు నీ పోలికలు వచ్చాయో లేదో తెలీదు, కానీ నీ బుద్ధులైతే వచ్చాయి. ఎంతైనా నాది నీ డిఎన్ఏ కదా. నీ సెల్ఫిష్, నీ కన్నింగ్, నీ క్రూయాలిటీ అన్నీ నాలో కూడా ఉన్నాయి. చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాను. నాతో పెట్టుకుంటే జాతరైపోతే. నీ గురించి తెలుసు కాబట్టే నిన్నిక్కడి నుంచి వెళ్ళమంటున్నాను. ఈ ఇల్లు, ఈ ఫ్యామిలీని వదిలే. మిగతా నువ్వు ఏదడిగినా ఇస్తాను. టైం బాగుండి ఇంట్లో ఎవరూ లేరు. ఎవరైనా వచ్చి నిన్ను చూస్తే నేను ఇబ్బందుల్లో పడతాను. నువ్వెందుకు ఇబ్బంది పడ్డావు? నా గురించి ఈ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పే. నువ్వొక్కడ ఉన్నావని ఎవ్వరికీ తెలీదు. ఇప్పటికిప్పుడు చెప్పాలంటే సాధ్యం కాదు. అర్థం చేసుకో. ఎప్పుడైనా చెప్పాల్సిందే కదా మదరు. ఇప్పుడు చెప్పలేను అంటున్నాను. ఏ ఎందుకు చెప్పలేవు? ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలీదురా. నేను నీకు తర్వాత అంత వివరంగా చెప్తాను. వాళ్ళు వస్తున్నారా? నిన్ను చూశారు అంటే ప్రమాదం. త్వరగా పైకి వెళ్ళి దాక్కో. ఎవరికి కనిపించకుండా వెళ్ళిపో. రే, నీకు దండం పెడతాన్రా, వెళ్ళు. సరే, ఇప్పుడు వెళ్తాను, కానీ మళ్ళీ వస్తాను. వస్తా.
ఏంటత్తయ్యా ఏదో కంగారులో ఉన్నట్టున్నారు. ఆ, కంగారా? నాకా? నెవర్. మరి పేపర్ తిరిగేసి చదువుతున్నారు. నేను పేపర్ చదవడం లేదు, ఫోటోస్ చూస్తున్నాను. పేపర్లో ఫోటోస్ తిరిగేసి వేశారా మహా? ఆ, లేదు జనా, ఊరికే అలా చూస్తున్నాను. ఇంతకీ ఆఫీస్లో సెలబ్రేషన్ ఎలా జరిగింది? బాగానే జరిగింది మహా. నువ్వు ఉంటే బాగుండేది. ఏంటి ఏదో సిగరెట్ స్మెల్ వస్తోంది కదా?